ఓకే, ఇక్కడ డాటా ఉంది. డాటా లోపల ఫార్మాటింగ్ చేసింది ఉంది. ఓకే, ఈ డాటా సేవ్ చేసి క్లియర్ అన్నాం. క్లియర్ లోపల ఆల్ అన్నాం. క్లియర్ ఆల్ అంటే ఈ విధంగా క్లియర్ అవుతుంది. టోటల్ డాటా విత్ ఫార్మాట్తో సహా డిలీట్ అవుతుంది. ఓకే, డిలీట్ అయింది రావడానికి అండో అన్నాం. ఓకే, అలా కాకుండా క్లియర్ ఫార్మాట్. ఓకే, డాటా క్లియర్ కావద్దు, ఫార్మాట్ క్లియర్ కావాలి. ఫార్మాట్ క్లియర్ అంటే ఇక్కడ ఫాంట్ కలర్ చేంజ్ చేస్తాం. ఓకే, మనకు బాక్స్ కలర్ చేంజ్ చేయాలి, టేబుల్ యొక్క కలర్ ఈ విధంగా చేంజెస్ చేస్తాం. ఇవంతా క్లియర్ కావాలి. ఓకే, క్లియర్ ఫార్మాట్ అంటే జస్ట్ ఈ విధంగా వస్తుంది. ఓకే, మళ్ళీ అండో అన్నాం. క్లియర్ కాంటెంట్ అంటే ఓన్లీ దానిలో ఉన్న మ్యాటర్ డిలీట్ అవుతుంది. ఓకే, ఫార్మాట్ మొత్తం ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇక చూడండి, క్లియర్ ఆల్ అన్నాం, టోటల్ డిలీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్లియర్ ఫార్మాట్ అంటే ఓన్లీ ఫార్మాట్ డిలీట్ అవుతుంది. క్లియర్ కాంటెంట్ అంటే ఓన్లీ మ్యాటర్ రిమూవ్ అవుతుంది. ఓకే, ఒకవేళ మనకు ఈ మ్యాటర్ వద్దు అంటే క్లియర్కి వెళ్ళేసి క్లియర్ కాంటెంట్ అంటాం. ఈ విధంగా డిలీట్ అవుతుంది. ఓకే, బాక్స్ ఇదే విధంగా ఉంటుంది. ఇక్కడ వేరే ఏమైనా ఇక్కడ ఏదైనా మ్యాటర్ కావాలంటే మ్యాటర్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, అలా కాకుండా మనకు స్టూడెంట్ నెంబర్ ఉండాలి, స్టూడెంట్ నేమ్ ఉండాలి, విలేజ్ నేమ్ ఉండాలి. ఇది ఎక్స్ట్రా, ఇది వద్దు, ఇది టోటల్కే వద్దు, ఇది మొత్తానికి వద్దు అంటే ఇక్కడ డిలీట్ చేయాలి. డిలీట్ షీట్ కాలం అంటే ఈ విధంగా డిలీట్ అవుతుంది. ఓకే, అండో అన్నాం. ఓకే, ఇక్కడ స్టూడెంట్ నెంబర్ ఉండాలి, స్టూడెంట్ నేమ్ ఉండాలి, ఫాదర్ నేమ్ కాకుండా క్లాస్ రావాలి. అంటే ఇక్కడ ఫాదర్ నేమ్లో ఉన్న కాంటెంట్ రిమూవ్ అవుతూ జస్ట్ క్లాస్ అని రావాలి. అలాంటప్పుడు క్లియర్కి వెళ్తాం. క్లియర్కి వెళ్ళి క్లియర్ కాంటెంట్ ఈ విధంగా వెళ్తాం. ఓకే, అప్పుడు ఏం రాస్తాం, మనకు క్లాస్. ఓకే, 8th క్లాస్, 9th క్లాస్, ఓకే, 7th క్లాస్, ఈ విధంగా మ్యాటర్న్స్ చేయొచ్చు. మొత్తానికి కాలం వద్దు అంటే డిలీట్కి వెళ్ళాలి, షీట్ కాలం అనాలి. ఓకే, అలా కాకుండా దానిలో ఉన్న కాంటెంట్ డిలీట్ కావాలంటే క్లియర్కి వెళ్ళాలి, కాంటెంట్కి వెళ్ళాలి. Girl about a 10, I should fuck her in a Benz.